హాయ్ అండి, వెల్కమ్ టు అమోఘం బై అపర్ణ. మనం ఈరోజు ఈజీగా చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. చికెన్లోకి ఒక 1.5 స్పూన్ కారం వేసుకుంటున్నానండి నేను ఇక్కడ. ఇందులో ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నానండి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. మసాలాలన్నీ ఫ్రెష్గా యాడ్ చేసుకున్నాయండి. ఇంట్లో ప్రిపేర్ చేసే ముందు యాడ్ చేశాను నేను. ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటే బాగుంటుందండి. చికెన్ పకోడీకి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఫ్రై చేసే ముందు గ్రీన్ చిల్లీ, కరివేపాకు, ఒక 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకున్నానండి నేను ఇందులోకి. ఫ్రై చేసే ముందు వేసుకుంటే సరిపోయిద్దండి. ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకుంటున్నానండి, డీప్ ఫ్రైకి సరిపడా. స్లో ఫ్లేమ్లో వేయించుకుంటున్నానండి నేను ఇక్కడ చికెన్ పకోడీని. స్లో ఫ్లేమ్లో వేయించుకుంటే చికెన్ బాగా ఉడుకుతుందండి, అన్ని వైపులా ఒకేలా ఉంటుంది, క్రిస్పీగా కూడా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చికెన్ పకోడీని. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. చికెన్ పకోడీ రెడీ అండి. లెమన్ యాడ్ చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. Thank you for watching us and please follow Amogham by Aparna. Please like, share, subscribe. Thank you for watching and thank you.